రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే రిలీజ్ అయిన మొదటి రోజు జూలై 31న గురువారం నాడు ఈ సినిమా మొదటి రోజు 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రెండవ రోజు శుక్రవారం 11 కోట్లు వచ్చాయి, మూడవ రోజు శనివారం కూడా 11 కోట్లు వచ్చాయి, ఇక నాలుగవ రోజు ఆదివారం కూడా 11 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా మొదటి 4 రోజుల్లో మొదటి వీకెండ్లో 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి వర్కింగ్ డేకి వచ్చేసరికి కలెక్షన్స్ 80% డ్రాప్ అయ్యాయి. 11 కోట్ల నుంచి 3 కోట్లకు పడిపోయింది. సో 72 కోట్లు వస్తే 5 రోజుల్లో. నిన్న మంగళవారం రెండవ వర్కింగ్ డేలో ఇంకా పడిపోతాయి అనుకున్నాను, కానీ స్టడీగా ఉన్నాయి. మరో 3 కోట్లు వచ్చాయి. ఇది మంచి పరిణామం. సో మొత్తంగా 6 రోజుల్లో ఈ సినిమా 75 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి ఈ సినిమాకు 22 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ నుంచి 8 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 6 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, గుంటూరు నుంచి 3 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో కింగ్డమ్ సినిమా 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ హిందీ నుంచి కలిపి మరో 7 కోట్లు గ్రాస్ వస్తే, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 18 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో కింగ్డమ్ సినిమా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 75 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 12 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు 15 కోట్లకు కొంటే 12 కోట్లు వచ్చాయి 6 రోజుల్లో. ఇంకా 3 కోట్లు షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే. 3 కోట్లు రావాలంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తాన్ని కూడా డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 10 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 5 కోట్లు గ్రాస్ షేర్ రావాలి మిగిలిన ఆంధ్రాలో, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 36 కోట్లకు కొంటే 26 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 10 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 10 కోట్ల షేర్ అంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 3 కోట్ల షేర్ రావాలి పాన్ ఇండియా లెవెల్లో, అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 9.5 కోట్లకు కొంటే 9 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకొక 50 లక్షలు వస్తే సినిమా హిట్ అవుతుంది ఓవర్సీస్లో. 50 లక్షలు అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 52.5 కోట్లకు కొంటే మొదటి 6 రోజుల్లో 39 కోట్లు షేర్ వెనక్కి వచ్చింది. అంటే మరో 13.5 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 13.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 27 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు బుధవారం, మరి ఈరోజు కూడా నిన్న మంగళవారం, మొన్న సోమవారం మాదిరి మరో 3 కోట్ల గ్రాస్ వస్తుందా లేదా 2 కోట్లకు పడిపోతుందా లేదా అనేది చూడాలి. ఇక రేపు గురువారం, శుక్రవారం ఈ వీకెండ్లో సినిమా మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆగస్టు 14 కూలీ అండ్ వార్ 2 వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏం లేవు. పోటీలో ఉన్న సినిమా మహావతార్ నరసింహ ఒకటే. సో చూడాలి మరి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అనిపించుకుంటుందా లేదా అనేసి. అది మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 75 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 39 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 52.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 39 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 6 రోజుల్లో. ఇంకా 13.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 13.5 కోట్ల షేర్ రావాలంటే మరో 27 కోట్లు గ్రాస్ రావాలి. మోస్ట్లీ వస్తాయి, సినిమా క్లీన్ హిట్ అవ్వచ్చు. ఓకే, బాయ్.